మన గుంటూరు కారం సిరీస్లో సెకండ్ వీడియోతోటే వచ్చేసానండి. హార్వెస్ట్ తర్వాత మిరపకాయల్ని పొలాల్లోనే డ్రై చేస్తారు. గ్రేడింగ్ కూడా ఈ స్టేజ్లోనే అవుతుంది. మిర్చి సైజ్ అండ్ క్వాలిటీని బట్టి గ్రేడ్ చేస్తారు. ఫేడ్ అయిన కలర్తో కారానికి పనికిరాని తాలుకాయల్ని పక్కన పెడతారు. ఇవి కారంగా కూడా ఉండవు. మిర్చిని కంప్లీట్గా డ్రై చేస్తారు. మాయిశ్చర్ అస్సలు ఉండదు. ఎందుకంటే గ్రేడింగ్ అయిన తర్వాత చిల్లీస్ని కోల్డ్ స్టోరేజెస్లో స్టోర్ చేయాలనంటే మిర్చి సరిగా ఎండకపోయినా వాటిలో మాయిశ్చర్ ఉన్న అఫ్లోటాక్సిన్ ఫంగస్ ఫామ్ అవుతుంది. అంటే మిర్చి పాడైపోవటమే. అందుకే మిర్చిని ప్రాపర్గా డ్రై చేశాకే స్టోర్ చేస్తారు. మరి పనికి రావని పక్కన పెట్టిన తాలుకాయల్ని ఏం చేస్తారు? ఇలాంటి కాయల్ని పడేస్తారు అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఈ కాయలతో కూడా కారం చేస్తారు. మనం చాలాసార్లు తెలియక తక్కువ రేటుకి కారం వస్తుందని కొనేది ఇలాంటిదే. మరి అంత కలర్ఫుల్గా ఉండడానికి దాన్ని ఏం చేస్తారు? అసలు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను? బైట్స్ అండ్ పికిల్స్లో కారం ఎందుకు కొనాలి? ఇన్ఫర్మేషన్ మా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి. అప్డేట్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.